నమస్తే, మైనూస్ సౌతో నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే, అణగారిన వర్గాల కోసం అలుపెరిగిన పోరాటం చేసిన సామాజిక విప్లవ యోధుడు బాబు జగజీవన్రావు అని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో బాబు జగజీవన్రావు 118 జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంతనూరుపల్లి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగారు సుజాత, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మేము ప్రెస్ మీట్లు పెట్టగలం, మేము తిట్టగలం, అంత దమ్ము ఉంది. అర్థమైందా? అది సార్ మేయర్ మేడం వాళ్ళకు ఓకే సార్. సెల్ఫ్ కింద పడానా? అందరికీ నమస్కారం. ఈరోజు అమరజీవి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా మన ఒంగోలు టౌన్లో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన బీహార్లో జన్మించి చిన్నప్పుడే కుల వివక్ష ప్రాబ్లంని ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా నిలబడి సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో అగ్రికల్చర్ మినిస్టర్గా, డిఫెన్స్ మినిస్టర్గా రాష్ట్రం కోసం, మన దేశం కోసం ఎన్నో సేవలు చేశారు. ఆయన చేసిన మంచి పనిని, ఆయన చేసిన త్యాగాన్ని ఈరోజు మనం ప్రతి ఒక్కరూ కూడా స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సోషల్ జస్టిస్ కోసం, సోషల్ ఈక్వాలిటీ కోసం ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి మనం ప్రతి ఒక్కరం కూడా సంకల్పం తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇతర నాయకులందరూ ఆయన ఘన నివాళులు అర్పించాము. బాబు డాక్టర్ జగజీవన్ రామ్ గారు ఒక దళిత లీడరే కాకుండా ఆయన ఒక దేశ లీడరు. ఆయన ఎప్పుడో బిఏ చదువుకొని దాని తర్వాత ఇండియాకి ఫస్ట్ లా మినిస్టర్ అయ్యి అనేక పోర్ట్ఫోలియోస్, అగ్రికల్చర్ పోర్ట్ఫోలియో, టెలికాం పోర్ట్ఫోలియో, దాని తర్వాత డిఫెన్స్ పోర్ట్ఫోలియో అన్నీ చేశారు. ఆయన చాలా సమర్థంగా ఒక మంత్రి పదవిని అనుభవించాడు. ఆయన చేసిన ప్రతి శాఖలో దేశ అభివృద్ధికి మరీ ముఖ్యంగా దళిత అభివృద్ధి చూపించాడు. ఈరోజు టెలికాం సెక్టర్లో కానీ ఎస్సీలో రిజర్వేషన్స్ చాలామంది ఉద్యోగాలు వచ్చినా కానీ ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్గా ఫుడ్ సెక్యూరిటీని మన దేశానికి తీసుకొని వచ్చినా కానీ ఆయన మన దేశంలో ప్రాముఖ్యమైన ఒక లీడర్ ఆయన అనేది మనం గుర్తించాలా. ఆయన దళిత లీడరే కాదు, దేశానికే ఒక ప్రాముఖ్యమైన లీడర్ అని సందర్భం తెలియజేస్తూ ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ బాబు కీర్తిశేషులు బాబు జగజీవనరామ్ గారి యొక్క జయంతి సందర్భంగా మరి గౌరవనీయులు కలెక్టర్ గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు, అలాగే డిప్యూటీ కలెక్టర్ జేసీ గారు అందరూ కూడా ఇక్కడ మన యొక్క జిల్లా కార్యక్రమంగా చేస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే వారు సుదీర్ఘంగా అతి చిన్న వయసులో రాజకీయాలకు రావడం, దాదాపుగా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక పదవులను అధిరోహించి అన్ని పదవులకి కూడా న్యాయం చేసినటువంటి ఏకైక నాయకుడిగా బాబు జగజీవనరామ్ గారి గురించి చెప్పుకోవచ్చు. మొట్టమొదటిసారిగా ఆయన 1977లో రక్షణ మంత్రిగా ఉండేటప్పుడు ఇండో పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా వారు చాలా బాగా పనిచేశారని మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే వ్యవసాయ నీటిపారుదల శాఖ మినిస్టర్గా ఉండేటప్పుడైతే అనేక సంస్కరణలు వ్యవసాయంలో తీసుకురావడం, అలాగే ప్రజలందరికీ కూడా అందుబాటులో అన్ని రకాల కార్మిక మినిస్టర్గా ఉండేటప్పుడు కూడా అనేక రకాల సంస్కరణలు తీసుకురావడం అని వారికి మంచి పేరు తీసుకురావడం జరిగిందండి. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవనరావు 118 జయంతి కార్యక్రమం ఒంగోలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సంతలోపాడు కోఆర్డినేటర్ పాలపతి విజయరాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మన్నం ప్రసన్నరాజు, నాగలక్ష్మి, ప్రసూల్ తదితరులు బాగున్నారు. ఓకేనా? అందరికీ నమస్కారం. భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి వేడుకలు ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఒక విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి గొప్ప నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు. స్వాతంత్ర పోరాటంలోనూ గాంధీ గారితో పాటు కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో కానీ, సత్యాగ్రహ ఉద్యమంలో కానీ, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో కానీ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించారు. తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో దాదాపు 8 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, తర్వాత దానికి ముందు శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా బీహార్ రాష్ట్రంలో కూడా ఒక రాజకీయంగా తనకంటూ మంచి కీర్తి తెచ్చుకున్నటువంటి గొప్పడు జగజీవన్ రామ్ గారు. తర్వాత స్వాతంత్ర భారతదేశ రాజకీయంలో కూడా ఎంతో కీలక వహించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు, అనేక పథకాలని ఆయన ప్రవేశపెట్టి భారతదేశ రాజకీయ ముఖ చిత్రంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. మరి అటువంటి గొప్ప నాయకుడిని ఈ రోజు ఆయన ఏదైతే స్ఫూర్తిని మనందరిలో నింపారు, బలహీన వర్గాలు కేవలం సోషల్ రిఫార్మ్సే కాదు, రాజకీయంగా కూడా రాజుగా కూడా వాళ్ళకి రిప్రజెంటేషన్ కల్పించాలని చెప్పి స్వాతంత్రానికి ముందుగానే ఆయన పోరాటం చేయడం జరిగింది. అట్లాగే దళితులకు కూడా ఓటు హక్కు కల్పించాలని చెప్పి 1935వ సంవత్సరంలోనే హ్యామండ్ కమిషన్ కి ఆయన రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది.
మరి కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన ఎంతో కీలకమైనటువంటి పదవులు చేపట్టారు. ఏఐసిసి సభ్యుడిగా, అట్లాగే సిడబ్ల్యూసి సభ్యుడిగా కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా ఎంతో సేవ చేసినటువంటి గొప్ప నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. మరి ఆ గొప్ప నాయకుడిని ఈరోజు స్మరించుకోవడం మా అందరికీ కూడా ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా రాజకీయంగా దళితుల అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాటం చేస్తామని చెప్పి ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని సామాజిక విప్లవ యోధుడు బాబు జగజ్జీవన్ రావు 118 జయంతి కార్యక్రమం నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవి, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంప రవణమ్మ, ప్రసన్న, బడుగు ఇంద్ర తదితరులు బాగున్నారు. బాబు జగజ్జీవన్ రావు గారు కొనసాగిస్తాం. జగజ్జీవన్ రావు గారి ఆశయాలను కొనసాగిస్తాం. జగజ్జీవన్ రావు గారి ఆశయాలను జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు. జనం వచ్చి కూడా కనపడరు. ఏం చేస్తాను చెప్పండి, చచ్చిపోతాం. బాబు జగజ్జీవన్ రావు గారు కొనసాగిస్తాం. జగజ్జీవన్ రావు గారి ఆశయాలను కొనసాగిస్తాం. జగజ్జీవన్ రావు గారి ఆశయాలను జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు. జనం వచ్చి కూడా కనపడరు. ఏం చేస్తాను చెప్పండి, చచ్చిపోతాం. నా రవణ కొంచెం వెనక్కి పట్టం కనపడుతుంది. కొంచెం వెనక్కి జరగండి అందరూ ప్లీజ్. కొంచెం వెనక్కి జరగండి. కొంచెం వెనక్కి వెళ్దాం. కొంచెం వెనక్కి వెళ్దాం అందరం. సార్ ఒకసారి సార్ బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మేము జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య గారు, అదేవిధంగా చుండూరు రవి గారు, మిగిలిన పెద్దలందరూ కలిసి ఈరోజు ఘనంగా నివాళులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బాబు జగజ్జీవన్ రావు గారు ప్రజల కోసం, దళితుల కోసం, అణగారిన వర్గాల కోసం వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేసి పేదవాళ్ళందరినీ సముచిత న్యాయం కల్పిస్తున్న ఒక సామాజికవేత్త, అదేవిధంగా రాజకీయ నాయకులు. స్వాతంత్ర సమరయోధంలో కూడా పాల్గొని తెల్లవాళ్ళని ఎదిరించిన మహానాయకుడు. అటువంటి నాయకుడు మన దేశం వచ్చిన తర్వాత నెహ్రూ గారి టైంలో నుంచి సుమారుగా 30 సంవత్సరాలు ఒక సెంట్రల్ క్యాబినెట్లో పనిచేసిన మహానుభావుడు, అదేవిధంగా ఉప ప్రధానిగా చేసిన మహానుభావుడు. అటువంటి నాయకుడిని ఘనంగా నివాళులర్పించుకొని ఆయన ఆదర్శంగా పనిచేయడం నిజంగా సంతోషంగా ఉంది. ఆయన ఆదర్శంగా చూసుకొని ఇంకా రాజకీయాల్లో మంచి పనులు చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. సంఘ సంస్కర్త, సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి యోధుడు, దీర్ఘకాలంగా పార్లమెంట్లో అనేక సేవలు అందించి భారతదేశానికి అనేక రకాలుగా సేవలు అందించిన మహాత్ముడు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతిని జరుపుకోవటం సంతోషంగా ఉంది. అటువంటి గొప్ప వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని మా పార్టీ కూడా పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తాం. బింగినపల్లి గ్రామంలో మెగా బజ్జీ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ప్రారంభించారు. మీరు చూపించుకున్న తర్వాత విశ్రాలయంలో భోజనాలు ఏర్పాటు
కోరుతున్నాం. ఆ ఓపీలో రాసి డాక్టర్ గారి దగ్గరికి పంపిస్తారు. అందరూ చూపించుకున్నటువంటి భాగము స్త్రీ సమస్యలకు సంబంధించిన త్వరగా మీరు చూపించుకోవడానికి వీలవుతుంది. అదేవిధంగా ముఖ్య గమనిక, శిబిరానికి విచ్చేసినటువంటి పేషెంట్లందరూ ఫోన్లో బ్యాలెన్స్ ఉందమ్మా. వాటికి చిత్రాలు ఏం తగ్గవు. రెఫరెన్స్ ఏంటి? మేమందరికి ఇవ్వాలి. వైద్య వ్యాపారంలో ఉన్నటువంటి విభాగాలు గుండె జనార్దన్ ఉన్నారు. జనార్దన్ గారు నీలాద్రి అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మిగనపల్లి విలేజ్లో జరుగుతున్న ఈ మెడికల్ క్యాంప్ని చాలా బాగా ఏపీ టూరిస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీ గౌరవనీయులు బాలలింగాలు చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక్కడ దాదాపు 9 డిపార్ట్మెంట్స్ నుంచి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ గ్రామ ప్రజలకు ఎటువంటి సేవలు వారికి కావాలో అటువంటి మంచి మెడికల్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సో దీన్ని మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న ఎక్కువ మంది దాదాపు 800 పీపుల్ ఇక్కడ వచ్చిన్నారు. సో మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే హెల్త్ చెకప్ మీరు టైంగా చేసుకోవాలి. ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజ్ ఎక్కువ వస్తున్నాయి. దాన్ని ముందే ఐడెంటిఫై చేసి ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవాలి. దానికి హెల్త్ చెకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు అందరూ కూడా జాగ్రత్తగా ముందుగానే చేసుకోవాలని కోరుతూ ఇటువంటి ఒక మంచి మెడికల్ క్యాంప్ని ఆర్గనైజ్ చేసినందుకు మరొకసారి బాలాజీ గారికి అభినందనలు. రైల్లో జరిగే దొంగతనాలపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే సిఐ షరీఫ్ అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్న చెప్తున్నాడు ట్రైన్లో వాళ్ళకి కొంచెం చెప్పాలి. వాడు నిమిషాలు ఏం చెప్తారు ఆయనకి. సార్ ఆంధ్ర పర్లేదు. నేను ఫస్ట్ ఎక్కువ పండక్కి రాత్రి అంతా తిరిగి వచ్చాము. మనం ఈరోజు ఎండాకాలం సందర్భంగా రైళ్లలో
నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీటిని ప్రివెంట్ చేసుకోవడం కోసం, నేరాలని నిరోధించే క్రమంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు తాము ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా రైళ్లలో అప్రమత్తంగా ఉండాలి అనే విషయం గురించి ప్రజలందరికీ తెలియజేయడం కోసం, ఈ నేరాలపై అవగాహన కల్పించేందుకే ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రయాణికులు రైల్లో ప్రయాణించేటప్పుడు తమ విలువైన ఆభరణాలు, బంగారు ఆభరణాలు, మెడలో నెక్లెస్లు, చైన్లు, తర్వాత తమ యొక్క విలువైన సందర్భంగా రైళ్లలో నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీటిని ప్రివెంట్ చేసుకోవడం కోసం, నేరాలని నిరోధించే క్రమంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు తాము ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా రైళ్లలో అప్రమత్తంగా ఉండాలి అనే విషయం గురించి ప్రజలందరికీ తెలియజేయడం కోసం, ఈ నేరాలపై అవగాహన కల్పించేందుకే ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రయాణికులు రైల్లో ప్రయాణించేటప్పుడు తమ విలువైన ఆభరణాలు, బంగారు ఆభరణాలు, మెడలో నెక్లెస్లు, చైన్లు, తర్వాత తమ యొక్క విలువైన మంగళసూత్రాలు, నల్లపూసల దండలు, వీటిని జాగ్రత్తగా రైల్లో కూర్చునేటప్పుడు మీరు విండోస్ పక్కన కూర్చున్నట్లయితే ఈ యొక్క ఆభరణాలని తమ యొక్క చీరతోటి కప్పుకోవాల్సిందిగా మేము తెలియచేస్తున్నాము. రైళ్ళు ప్రయాణించేటప్పుడు మనతో పాటు మనకు తెలియనటువంటి వ్యక్తులు, అనుమానిత వ్యక్తులు, నేరస్తులు కూడా మనతో పాటు ప్రయాణం చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఏ వ్యక్తులు ఎలాంటి వారు అనేది మనతో ప్రయాణం చేసేవాళ్ళు ఎలాంటి వ్యక్తులు అనేది ఎవరు కూడా మనకు తెలియదు. కాబట్టి దయచేసి ప్రయాణికులందరూ కూడా తాము ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లయితే మహిళలు తప్పకుండా వారి యొక్క ఆభరణాలని క్యారీ చేయకుండా ఉండటం ఉత్తమమైనటువంటి పని. ఏదైనా మీరు విలువైన ఆభరణాలతోటి ప్రయాణం చేస్తున్నట్లయితే మీరు మీతో పాటు తోడుగా మీ ఇంట్లో మగవారిని తీసుకొని ప్రయాణం చేయటం ఉత్తమమైనది. అలానే రైల్లో భరోసా నిమిత్తం మేము మా యొక్క ప్రతి ట్రైన్లో కూడా బీట్లు మా యొక్క స్టాఫ్ని పెట్రోలింగ్ నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రైళ్ళలో కూడా. అలానే మాకు సమ్మర్ సీజన్ సందర్భంగా ప్రతి జిల్లా నుండి, అలానే మన ప్రకాశం జిల్లా నుండి కూడా ఎస్పీ గారిని కూడా మా పై అధికారులు, రైల్వే ఐజీ గారు వారి యొక్క కోరిక మేరకు మనకి త్వరలోనే ఈరోజో రేపో ఒక స్పెషల్ పార్టీ టీమ్స్ను కూడా ఒక 20 మందిని జిల్లా నుంచి కూడా ఇవ్వటం జరుగుతుందని తెలియజేయడం జరిగింది మా పై అధికారులు. కావున వారు కూడా వచ్చినట్లయితే మనం ఈ ఎల్సీ గేట్లు ఎక్కడైతే మనకి సిగ్నల్ ట్యాంపరింగ్ జరుగుతూ ఉన్నాయి, అలానే ఏసీపీ చేసి చైన్ స్నాచింగ్ వంటి నేరాలు కూడా రైళ్లలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా నెల్లూరులో మనకి అల్లూరు రోడ్డు దగ్గర సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి స్నాచింగ్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్స్ నార్త్ ఇండియా నుంచి, అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు బయట రాష్ట్రాల నుంచి వచ్చేసి నేరాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రయాణికులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా సరే ఇలాంటి స్టేషన్ల బయట సైడ్ కానీ, ఇక్కడ ఎల్సీ గేట్ల దగ్గర, తర్వాత హోమ్ సిగ్నల్స్ అంటారు. హోమ్ సిగ్నల్స్ అంటే రైల్వే స్టేషన్లోకి ట్రైన్ వచ్చేటప్పుడు బయట సిగ్నల్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్లాట్ఫామ్ క్లియరెన్స్ లేకపోతే దానికోసం కొంతసేపు ట్రైన్ ఒక్కొక్క సమయంలో ఆపవలసి వస్తుంది. అలాంటి ప్రదేశాల్లో ఆపినప్పుడు తమరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విండోస్ పక్కన ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు మహిళలు అప్రమత్తంగా ఉండాలి. తమ యొక్క బంగారు ఆభరణాలని నేరస్తులకి అందుబాటులో ఉండకుండా, అంటే కిటికీలో నుంచి వాళ్ళు బయట నుండి కిటికీలో నుంచి చైన్ స్నాచింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రయాణించేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. బంగారు ఆభరణాలని మీరు బ్యాగుల్లో పెట్టి మీరు నిద్రపోయినట్లయితే వాటిని కూడా దొంగలించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ బంగారు ఆభరణాలని ఈ బ్యాగుల్లో క్యారీ చేసేటప్పుడు తప్పనిసరిగా మీరు మేల్కొని ఉండండి. రైల్లో ప్రయాణం 6-7 గంటలు లేదంటే 10 గంటలు జరుగుతుంది. కానీ మనం ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించినటువంటి సంపాదన, లక్షల రూపాయల విలువైనటువంటి బంగారాన్ని మనం ఒక రాత్రిలో పోగొట్టుకుంటే అది చాలా బాధాకరంగా ఉంటుంది, జీవితాంతం మనం విచారకరంగా ఉంటుంది.
అలానే దానివల్ల మనం పేదరికం వైపు వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రయాణికుల్ని మేము సవినయంగా కోరుకునేది ఏమంటే, మీరు దయచేసి మీ యొక్క బంగారు ఆభరణాలని రైల్లో ప్రయాణించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. అలానే మీ యొక్క కుటుంబీకులతోటి ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా ఎవరో ఒక వ్యక్తి ప్రయాణం ముగిసేంత వరకు మేల్కొని ఉండాల్సిందిగా సవినయంగా కోరుకోవడం జరుగుతుంది. అలానే ఈ యొక్క రైల్వే స్టేషన్ బయట ఎక్కడైనా ఏసీపీలు జరిగినా, అంటే చైన్ పుల్లింగ్ చేసినా ఎవరైనా, అలాంటి సందర్భాల్లో మీరు నేరస్తులు ఎవరైనా లోపల చైన్ స్నాచింగ్ చేస్తున్నట్టయితే ప్రజలందరూ కూడా రైల్లో ప్రయాణం చేసే ఆ కంపార్ట్మెంట్లో ఉన్న వారందరూ కూడా వారిని నిలువరించేటటువంటి క్రమంలో వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆపవలసిందిగా తెలియజేయడం అనేది. ఆ చైన్ స్నాచింగ్ చేసుకొని వెళ్తుంటే ప్రజలందరూ కూడా మిగతా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. మన తోటి ప్రయాణికులకి ఏదైనా హాని జరిగేటప్పుడు సమాజంలో మన బాధ్యతగా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీరు ఆ నేరస్తుని పట్టుకోవడానికి, లేదంటే కనీసం ఆ కంపార్ట్మెంట్లో ఉన్న డోర్లైనా వేసినట్లయితే, మీరు ఆ ట్రైన్లో కంపార్ట్మెంట్ డోర్లైనా వేసినట్లయితే వాళ్ళని నిలువరించేటటువంటి అవకాశం ఉన్నది. ఆ విధంగా మనం నేరస్తులను కూడా పట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. దేనికంటే ఇది రైల్వే లైన్ అనేది వేల కిలోమీటర్ల ప్రయాణం సాగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి వ్యక్తులు ఎక్కుతున్నారో మనకి తెలియకపోవచ్చు, ఎలాంటి వ్యక్తులతో మనం ప్రయాణం చేస్తున్నామో మనకు తెలియదు. కాబట్టి నేరాలు రైల్లో జరుగుతున్నప్పుడు ఉండేటటువంటి స్టాఫ్, మన బీట్ స్టాఫ్ కూడా ఉంటారు. మీరు వెంటనే రైల్లో ఎటువంటి ప్రమాదం జరిగినట్లయితే వెంటనే 139కి కాల్ చేసినట్లయితే తక్షణమే రైల్వే శాఖ స్పందించి అక్కడికి మన పోలీస్ సిబ్బందిని, ఆర్పీఎఫ్ సిబ్బందిని కూడా పంపడం జరుగుతుంది. మేము ఆర్పీఎఫ్ ఇద్దరం కూడా కోఆర్డినేషన్ తోటి ఈ బెయిట్స్ పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. అన్ని రైల్వే స్టేషన్లో మన యొక్క లిమిట్స్ బాపట్ల స్టువార్టపురం నుండి తెట్టు వరకు మన పరిధి ఉంది. మన సర్కిల్ పరిధిలో ఒంగోలు రైల్వే స్టేషన్, అలానే చీరాల రైల్వే పోలీస్ స్టేషన్ 2 లిమిట్స్ వస్తాయి. ఈ యొక్క పరిధి స్టువార్టపురం నుండి తెట్టు వరకు ఉంది. ఈ యొక్క 110 కిలోమీటర్లు ఉంటుంది సుమారు. ఈ 110 కిలోమీటర్స్ను కూడా మనం కవర్ చేయడం కోసం మన సిబ్బందిని అన్ని రైల్వే స్టేషన్లో వేయడం జరిగింది. అలానే ఎల్సీ గేట్ల వద్ద కూడా ఇప్పుడు రీసెంట్గా మనకి ఆర్పీఎఫ్లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్, ఎక్స్ ఆర్మీ వాళ్ళని, ఎక్స్ సర్వీస్ మెన్ని తీసుకోవడం జరిగింది. వారిని కూడా అన్ని ఎల్సీ గేట్ల దగ్గర, తర్వాత రైల్వే స్టేషన్లో హోమ్ సిగ్నల్స్ దగ్గర ఏర్పాటు చేసి మీ ప్రయాణికులందరికీ భరోసా కల్పించే నిమిత్తం ఒంగోలు రైల్వే పోలీస్ వారు నిరంతరం రాత్రి వేళల్లో గస్తీలు తిరుగుతూ ఉంటాం. మేము రాత్రి వేళల్లో ప్రతిరోజు కూడా నేరాలు నిలువరించేందుకు, నేరాలను నిరోధించే నిమిత్తం ప్రతి ఆఫీసర్ కూడా 24 గంటలు జిల్లా స్థాయిలో ఎస్పీ గారి వద్ద నుండి డిఎస్పీ గారు, మేము, మా కింద ఎస్ఐలు అందరం కూడా రాత్రి అంతా కూడా మేల్కొని ఈ సమ్మర్ సీజన్ అయిపోయేంత వరకు కూడా మీకోసం విధులు నిర్వర్తిస్తాము. అలానే ప్రజలు కూడా తమ యొక్క విలువైన ఆభరణాల కోసం, తమ విలువైన వస్తువుల్ని కాపాడుకునే నిమిత్తం తగిన చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని ప్రజలందరిలో కూడా తీసుకెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పి మీడియా మిత్రులని ప్రార్థిస్తున్నాను. వార్తల సమాప్తం. నమస్కారం.